నారా నందమూరి కుటుంబాలకు అండగా ఉంటున్నటువంటి నా నారా కోడూరు ప్రాంత ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు. ఎప్పుడు వచ్చినా కూడా తెలుగు ఉత్తేజం, ఉత్సాహం, ఉల్లాసం అద్భుతంగా కనిపిస్తుంది. తెలుగుదేశాన్ని రిప్రజెంట్ చేసేటువంటి విలేజ్ ఈ విలేజ్ కాబట్టి మొట్టమొదటి సంవత్సరంలో ఎంపీ లాట్స్ ఉంటే నా దగ్గర 5 కోట్లు ఉంటాయి. ఎంపీ లాట్స్ ఒక్కొక్క నియోజకవర్గానికి 70 లక్షలు ఇస్తాం. 7 నియోజకవర్గాలు కలిపి 70 లక్షలు. ఆ 70 లక్షల్లో 50 లక్షలు ఈ కళ్యాణ మండపానికి కావాలని మీ నరేంద్ర గారు అడిగితే కాదనకుండా మొత్తం 50 లక్షలు దీనికి ఇచ్చాం. అది ఒకటి. రెండవది, ఇట్లా సెంట్రల్ గవర్నమెంట్ లో కొంత ఫండ్స్, స్టేట్ గవర్నమెంట్ లో ఫండ్స్ తోటి పంచాయతీ భవనాలు మన జిల్లాకు ఒక 10-15 వచ్చే అవకాశం ఉంది. ఎక్కడ మీకు పంచాయతీ భవనాలు కావాలో అడిగితే నరేంద్ర గారు దీనికి ఒకటి ఇచ్చారు. ఇవన్నీ కాకుండా మూడోది, నా డిపార్ట్మెంట్లో సెంటర్లో టెలికాం డిపార్ట్మెంట్లో సమృద్ధి గ్రామ్ అంటే ఒక గ్రామంలో ఒక బిల్డింగ్ లో ఉండాల్సిన అన్ని రకాల సౌకర్యాలు ఉండే విధంగా మోడల్గా దేశం మొత్తం మీద 3 గ్రామాలను తీసుకొని 2000 లోపు ఉన్న జనాభా ఒకటి, 2 నుంచి 5000 జనాభా, 5000 పైన ఉన్న జనాభా 3 గ్రామాలని పైలట్ ప్రాజెక్ట్ గా దేశం మొత్తం చేస్తా ఉన్నాం. ఒకటి ఆంధ్రప్రదేశ్లో, ఒకటి మధ్యప్రదేశ్లో, ఇంకొకటి ఉత్తరప్రదేశ్లో చేస్తా ఉన్నాం. 3 గ్రామాల్లో దాదాపు దానికి 1-2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అందులో మీకు కావాల్సిన హెల్త్ ఏటీఎం, తర్వాత స్కిల్ డెవలప్మెంట్, సాయిల్ టెస్టింగ్ మీరు చూస్తారు ఇప్పుడు జరుగుతూ ఉంది ఇక్కడ. అందులో ఈ గ్రామాన్ని ఎంచుకోవడం జరిగింది మనకు ఆంధ్రప్రదేశ్ నుంచి అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే 1.5 సంవత్సరంలో అక్కడ ఒక 35 లక్షలు, ఇక్కడ ఒక 50 లక్షలు, 80 లక్షలు, దానికి 1-2 కోట్లు అవుతుంది, కరెక్ట్ గా తెలియదు. అంటే దాదాపు 2 కోట్ల రూపాయలు పైగా ఒక గ్రామానికి నిధులు తీసుకొచ్చాము అంటే మీ మీద ఎంత అభిమానము, ప్రేమ ఉందో మీరు అర్థం చేసుకోవాలి. అదేవిధంగా నరేంద్ర గారు చెప్పారు ఈ రింగ్ రోడ్ దాని మీద మీకు అందరికీ కొంచెం భయాలు ఉన్నాయని. మేము కూడా రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళం, నరేంద్ర గారు కానీ మేము కానీ అమరావతిలో కూడా చూస్తూ ఉన్నాను, రైతులతో మాట్లాడుతూ ఉన్నాము. ప్రాక్టికల్ గా రైతులు పడేటువంటి బాధలు, వారి ఆలోచన విధానం, అదేవిధంగా గవర్నమెంట్ డెవలప్మెంట్ చేసే విధానం, రెండింటికి ఉండే వ్యత్యాసాలని తగ్గించి మీకు ఎక్కువ నష్టపోకుండా డెవలప్మెంట్ జరిగే విధంగా చేయడమే ప్రజాప్రతినిధుల బాధ్యత. నరేంద్ర గారిది కానీ నాది కానీ. తప్పనిసరిగా మీకు అలాంటి భయాలు ఏమన్నా ఉంటే గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళటం కానీ, గడ్కరీ గారి దగ్గరికి తీసుకువెళ్ళటం కానీ, తీసుకువెళ్ళి మీకు ఎక్కువ నష్టం లేకుండా చేయడంలో నిజమైన పాత్ర పోషిస్తామని, ఏ అపోహలు ఉన్నా మీకు కూర్చొని మాట్లాడి చేస్తామని తెలియజేసుకుంటూ మరొకసారి మీ అభిమానానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.